హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చి నిత్య దీపారాధన. అంటే చాలామందికి అలవాటు ఉండదండి నిత్యం దీపారాధన, ఇంట్లో దీపారాధన చేసుకోవటం అనేది. అయితే మరికొందరికైతే అలవాటు ఉంటుంది. బట్ ఎలా అంటే అత్తగారు చేస్తున్నారని. ఇప్పుడు మా ఇంట్లో అయితే మా అత్తగారు ఎప్పుడు కూడా నిత్య దీపం పెట్టుకుంటారు కాబట్టి నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. అండ్ దట్టు ఏంటంటే స్టార్టింగ్లో అది కొంచెం తలనొప్పిలా అనిపించినా కూడా తర్వాత తర్వాత నాకు మంచి పాజిటివ్ వైబ్ నాకు అనిపించేదనమాట ఇంట్లో. దీపం పెట్టుకొని దీపధూప నైవేద్యాలతో పూజ గది వెలుగుతూ ఉన్నప్పుడు ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలానే మనం ఇచ్చే ధూపం స్మెల్ కూడా ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ని ఇస్తుందనమాట. అలాగే ఉదయాన్నే స్నానం చేసి నమస్కరించుకోవటం వల్ల మనకి కూడా మన బాడీలో కూడా ఒక ప్రశాంతమైన వైబ్ ఉంటుంది. అంటే ఎప్పుడు నార్మల్గా పిచ్చి పిచ్చిగా ఉంటూ ఇంకా స్నానం చేయకుండా మిగతా పనులన్నీ నార్మల్గానే చక్కపెట్టుకుంటూ ఇంకా పూజ అది చేసుకోకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే చెప్పలేము కానీ ఆ డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే మనం దండం పెట్టుకున్నప్పటికీ పెట్టుకోలేని రోజుకి చూసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మనం మధ్య మధ్యలో నాన్ వెజ్ తింటాం కదా! అలా ఇలా అని చెప్పి చాలామంది కొన్ని సాకులు వెతుకుతారనమాట. అందుకే ఇప్పుడు మనం మతం మారే వాళ్ళందరూ కూడా కొన్ని కారణాలు ఇవే అనమాట. ఏంటంటే ప్రతిసారి స్నానాలు చేయాలి, ఖర్చుతో కూడిన పని, దీపారాధనలు, ధూపాలు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడిన పని. అలానే ప్రతిరోజు అంటే కష్టం కదా! లేదంటే నాన్ వెజ్ తినకూడదు అది ఇది అని చెప్పి చాలామంది మతమే మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆపోజిట్ మతంలో అది ఉండదు. ఎలా అయినా ఉండొచ్చు, దేవుడిని స్మరించాలంతే అన్న ఒక టాపిక్ వల్ల చాలామంది మతం మార్చేస్తూ ఉంటారు. కానీ మనకి కూడా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే సనాతన అంటేనే ఎప్పటినుంచో అన్నిటికన్నా ముందు నుంచి ఉన్నది సనాతన ధర్మం. ఎప్పటినుంచో ఉంది. అన్ని ఆచారాల్లోని కూడా మీకు హెల్త్ పరంగా కానీ, బాగా లేనప్పుడు కానీ, లేదంటే మీకు ఒక మైలు సంథింగ్ సంథింగ్ అలాంటివి ఏమైనా మీకు కుదరని టైంలో కూడా మీ మనసుకి మాత్రం ఎలాంటి కట్టుబాట్లు పెట్టలేదండి దేవుణ్ణి స్మరించుకోవటానికి. మనం ఎలా ఉన్నా కూడా దేవుణ్ణి స్మరించుకోవచ్చండి. మనకి కుదిరిన రోజుల్లో దేవుడికి నార్మల్‌గా మనం ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. కుదరని పక్షాన మనకి వీలైనంతలో నామస్మరణ చేసుకోవచ్చు. అంటే అదే పనిగా మునుల్లాగా లేదంటే మహర్షుల్లాగా ఉండిపోవాలని కాదు. మన జీవితంలో ప్రతినిత్యం జరిగిపోయే జీవితంలో భాగంగా దేవుని స్మరణ కూడా ఉండాలి. అలాంటప్పుడు మనకి మారిపోవాలన్న ఆలోచన కూడా, ఎంతమంది మనల్ని మార్చాలన్న ఆలోచన కూడా మనకు రాదు. స్నానంతోని, నాన్ వెజ్‌తోని వీటేటితోనూ సంబంధం లేకుండా మనం దేవుడి స్మరణ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఎప్పుడైనా మనం నాన్ వెజ్ అది తిన్నప్పుడు అంటే మరీ ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు తినేయరు కదండీ! ఉదయాన్నే నాన్ వెజ్ తినేయరు కదా! కాబట్టి ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి నమస్కరించుకొని తర్వాత మన పనులు మనం నార్మల్‌గానే చేసుకోవచ్చు. వీలైనంత వరకు నాన్ వెజ్ మానేయడం చాలా మంచి విషయం. కానీ మనకి అలవాటయిపోయింది కాబట్టి అది ఖచ్చితంగా మానేస్తేనే చెయ్యాలి అన్నదైతే ఏం లేదు. ఉదయాన్నే తినేయం కాబట్టి దేవుడిని దండం పెట్టుకొని ఉదయాన్నే మనం నార్మల్‌గా ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. మన మనసులో ధర్మబద్ధమైన ఆలోచనలు, మనం చేసే పనిలో ధర్మబద్ధమైన పని అయ్యున్నప్పుడు మనం ఏం చేసినా కూడా దైవానికి ప్రీతికరమే అవుతుందండి.